కాన్స్టిపేషన్ ఇది చాలా మందికి తీరని సమస్య. కాన్స్టిపేషన్కి ఒకటే మెడికేషన్ వాడుతున్నా కూడా అది కొన్ని రోజులకి బాడీ అడాప్ట్ చేసుకునేసి అది పని చేయకుండా అయిపోతుంది. సో హోమ్ రెమెడీస్ అంటే కాన్స్టిపేషన్ ఎవరికైనా బాగా ఎక్కువగా ఉన్న వాళ్ళు రోజు ఒకటే జ్యూస్ కూడా తాగకూడదు. నేను 7 types ఆఫ్ జ్యూసెస్ చెప్తాను. ఇవి అంటే అలవాటు పడకుండా అంటే ఏ రోజుకి ఆ రోజు డిఫరెంట్గా 7 రోజులు చేసి దాన్ని మళ్ళీ 7 రోజులు రిపీట్ చేసుకుంటూ వెళ్ళాలి. అలా చేయటం వల్ల బాడీ అడాప్షన్లోకి వెళ్ళదు. సో రోజు ఒకటే జ్యూస్ తాగినా కూడా బాడీ అడాప్షన్లోకి వెళ్ళి అది పనిచేయటం మానేస్తుంది. సో ఆ 7 జ్యూస్లు ఇవాళ చూపిస్తున్నాను. ఒక 4 డ్రై ప్రూన్స్ తీసుకుందాం. 4 కానీ చిన్నవైతే 5 తీసుకోండి. కొంచెం అది ఇవన్నీ స్టీమ్ చేసుకున్నవి. కొంచెం కరివేపాకు, ఇది గోంగూర ముందే స్టీమ్ చేసుకొని పెట్టుకున్నాం. పచ్చివి వేసుకుంటే చాలా మందికి గ్యాస్ట్రిక్ ఇష్యూ వస్తుంది. సో గట్ ఫుడ్ అయినా అల్లం కొంచెం తీసుకుందాం. సో కొంచెం సోంపు, దీన్ని మిక్సీ చేసేద్దాం. సో కొంచెం వాటర్ పోద్దాము. దీంట్లో వైటమిన్ ఏ ఉంటుంది, ఐరన్ ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది, సో ఫైబర్ కూడా ఉంటుంది. ప్రూన్స్ మనకు డైజెస్టివ్ సిస్టమ్ మీద బాగా వర్క్ అవుతాయి. సో ఇలాంటి ప్రూన్స్ డైలీ తీసుకోవచ్చు. ఈ ప్రూన్స్ జ్యూస్ చాలా మంచిది. సో దాంతోపాటు గోంగూర కాంబినేషన్ అనేది ఐరన్ లెవెల్స్ని చాలా ఎక్కువగా పెంచుతుంది అండ్ మనకి వాష్రూమ్ అయ్యేలాగా చూస్తుంది. ఈ సెకండ్ జ్యూస్కి వామ్ తీసుకున్నాను. కొంచెం అన్నిట్లో కరివేపాకు వేస్తాను. కరివేపాకు, డ్రై ప్రూన్స్, తమలపాకు లేదు మా ఇంట్లో చెట్టు ఉంది. సో చిన్నవి కట్ చేసుకున్నాను. కొంచెం అల్లం, ఒక 4 డ్రై ప్రూన్స్ వేసేస్తున్నాను. కొంచెం అల్లం వేస్తున్నాను. తమలపాకులు చాలా మంచిది డైజెషన్కి. కొంచెం కరివేపాకు, వాము 1 టీ స్పూన్, కొంచెం వాటర్ వేసేసుకొని మిక్సీ వేసేసుకుంటాం. సో థర్డ్ జ్యూస్కి మునగాకు తీసుకున్నాము, నల్ల జీలకర్ర తీసుకున్నాము, ఇది బ్లాక్ క్యూమన్ సీడ్ అంట, అండ్ అల్లము, అన్నిట్లో కొంచెం కరివేపాకు వేస్తున్నాం, డ్రై ప్రూన్స్. సో యాజ్ యూజువల్ 4 డ్రై ప్రూన్స్ తీసుకుంటున్నాను. మునగాకు ఒక చిన్న కప్పు. సో అన్నిట్లోకి మనం కరివేపాకు వేస్తున్నాం. కొంచెం కరివేపాకు, కొంచెం అల్లం, 1 టీ స్పూన్ నల్ల జీలకర్ర. సో వాటర్ యాడ్ చేసి బ్లెండ్ చేసేద్దాం. చాలా గ్రీన్గా వచ్చింది. ఫోర్త్ జ్యూస్కి నేను బాయిల్ చేసిన అంటే స్టీమ్ చేసిన బెండకాయలు, కరివేపాకు అన్నిట్లో కామన్, డ్రై ప్రూన్స్ అన్నిట్లో కామన్, అల్లం అన్నిట్లో కామన్, అండ్ దీంట్లో మళ్ళీ సోంపు వాడుతున్నాను. బెండకాయలు ఒక చిన్న కప్పు తీసేసుకున్నాను, కరివేపాకు, ఒక 4 డ్రై ప్రూన్స్, కొంచెం జింజర్, 1 టేబుల్ స్పూన్ సోంపు. ఫోర్త్ జ్యూస్, ఇది 5th జ్యూస్. దీనికి బీట్రూట్ తీసుకున్నాము. దీంట్లో వామ్ వేస్తున్నాము. ఈ 3 అన్నిట్లో కామన్, డ్రై ప్రూన్స్, అల్లము, కరివేపాకు, స్టీమ్డ్ కరివేపాకు, స్టీమ్డ్ బీట్రూట్. బీట్రూట్ వేసేసాను, కొంచెం కరివేపాకు, 4 డ్రై ప్రూన్స్, అల్లము అండ్ 1 స్పూను వాము. ఇది 6th జ్యూస్. కామన్గా ఈ 3 తీసుకుంటాం కదా, డ్రై ప్రూన్స్, అల్లము, కరివేపాకు, బాయిల్డ్ కరివేపాకు. ఇవి బాయిల్డ్ కాకరకాయ, ఇది నల్ల జీలకర్ర. సో కొంచెం కరివేపాకు, అల్లము, డ్రై ప్రూన్స్ ఒక 4, కాకరకాయ ఒక చిన్న కప్పు, 1 టీ స్పూను నల్ల జీలకర్ర. దీంట్లో అయితే లెమన్ పిండుకోవాలి, లేకపోతే తాగలేము. అన్నిట్లో కూడా లెమన్ పిండుకోవచ్చు, మంచిది. ఇది 7th జ్యూస్. యాజ్ యూజువల్గా ఈ 3 కామన్, డ్రై ప్రూన్స్, కొంచెం బాయిల్డ్ కరివేపాకు, జింజర్, సోంపు తీసుకున్నాను, బాయిల్డ్ బీన్స్, స్టీమ్ చేసిన బీన్స్, 4 డ్రై ప్రూన్స్, అల్లము, కొంచెం కరివేపాకు, ఒక చిన్న కప్పు బీన్స్. ఇది గోంగూర, ఇది తమలపాకు, ఇది మునగాకు, ఇది బెండకాయ, బీట్రూట్, కాకరకాయ, బీన్స్. సో ఇది రోజుకొకటి అంటే ఒక్కొక్క జ్యూస్ చొప్పున రోజు ఒకటి సెలెక్ట్ చేసుకొని మీరు తీసుకోవటం వల్ల, అంటే బాగా ఎక్కువగా ఉండేవాళ్ళు పొద్దున అండ్ సాయంత్రం, ఇది ఒక్కొక్క దాంట్లో ఆల్మోస్ట్ ఒక 100 క్యాలరీస్ ఉంటాయి. సో మనం 2 టైమ్స్కి సరిపడా చేసుకోవచ్చు. సో 50-50 అన్నట్లు మనం కౌంట్ చేసుకోవచ్చు. కొంచెం డ్రై ప్రూన్స్ అనేది 5 or 6 యాడ్ చేసుకోవాలి 2 టైమ్స్కి అయితే. సో కాన్స్టిపేషన్ ఎక్కువగా ఉండేవాళ్ళు పొద్దున సాయంత్రం తాగండి. మోడరేట్గా ఉండేవాళ్ళు మార్నింగ్ ఈ జ్యూస్ తీసుకోవటం వల్ల, లేదా ఈవినింగ్ అయినా ఈ జ్యూస్ తీసుకోవటం వల్ల మీకు చాలా వరకు రిలీఫ్ ఉంటుంది, కాన్స్టిపేషన్ తగ్గుతుంది.